అయితే మానవ ప్రాణికి మానవుడికి మాత్రమే అధిక జ్ఞానం కాదు, సామాన్య జ్ఞానంతోనే అన్ని కళలు ఉన్నాయి. అధిక జ్ఞానం ఏంటి? టెక్నాలజీ కనిపెట్టి కళ్ళజోడు, ఇల్లు కట్టుకుని, బట్టలు కట్టుకుని, బట్టలకు కావాలంటే మిషన్ తయారు చేయటం, మిషన్ వాళ్ళు కుట్టడం, మిషన్ వాళ్ళ ఇవన్నీ బట్టలు, సంచులు అన్నీ ఎన్ని కుట్టాలిగా, వస్త్రాలన్నీ, లుంగీలు, అన్నిటికీ ఇవన్నీ కూడా టెక్నాలజీ అంటారు. అంటే మానవుడు కనిపెట్టినవి. సృష్టి పుడుతున్న మిషన్లు అవుతున్నాయా? రావు కదా. బండి చక్రాలు ఉన్నాయా? సృష్టితో రాలేదు. అప్పుడు రైతు రూపంగా ఉన్న ఇటువంటి వ్యక్తి ఆ బండి, చక్రాలు, పొలం దున్నే నాగలి ఇవన్నీ ఏర్పడ్డాయి, పనిముట్లు ఏర్పడాయి, పని అన్ని తయారు చేసేసాడు. అది దీన్ని బట్టి ఏమంటే ప్రకృతి సంపదను తన దేహ రక్షించే నిమిత్తమే అన్ని రకాల పనిముట్లను మానవుడు మాత్రమే. మిగతా వాళ్ళు సృష్టించారు లేక మనకు ప్రసక్తం. మానవ జాతికి అందరికీ తెలుసు. అరే ఏ పని చేస్తున్నావు? క్షౌరం పని. ఆ క్షౌరం పని ఎలా చేసేవారు పూర్వం మనకు తెలియదు. తర్వాత కత్తి, ఇది ఆ గోక్కోవటం, వెంట్రుకలు తీయటం, గడ్డం తీసుకోవటం, దాని తగ్గట్టుగా అన్ని రకాలుగా ఉంటాయి. ఇది ముక్కుబడి అయితే తిరుగుతే గుండు కుట్టించుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా. ప్రతి విషయాల్లో కూడా టెక్నాలజీ ఉంది. అది విశేష జ్ఞానం అని, ఆ విశేష జ్ఞానం బుద్ధి చేత నిర్ణయించి వచ్చినవే తప్ప సామాన్య జ్ఞానంతో ఇవన్నీ తెలుస్తున్నాయి మనకి. సామాన్య జ్ఞానం అంటే ఏంటి? సహజంగా ఉన్నది. సహజంగా ఎలా ఉన్నది? అనుభవానుభూతిగా ఉన్నదే సామాన్య జ్ఞానం. నేను ఉన్నాను అని ఉనికి. ఉనికి అంటే సత్పదార్థం. ఉనికి అంటే ఏంటి? పదార్థం. ఆ పదార్థం తప్ప రెండోది లేదు. అంటే సృష్టి పుట్టినప్పుడు, సృష్టి ఉన్నప్పుడు, సృష్టి లేనప్పుడు, నీ దేహం ఉన్నప్పుడు, చనిపోయిన తర్వాత దేహం లేనప్పుడు కూడా ఉనికి ఉండాలిగా, తెలుసుకునే ఎరుక ఉండాలి కదా. అంటే సత్పదార్థమే ఉన్నది. సత్పదార్థం పరిణామం పొందదు, తాను గుర్తించదు, గమనించదు, తెలుసుకుందు. ఆ సత్య పదార్థం ఎలా ఉంది? చైతన్య జ్ఞానంతో ఉంది. చైతన్య జ్ఞానం అంటే ఏంటి? తెలివితో, సామాన్య తెలివితో, సామాన్య జ్ఞాపక లక్షణంతో, సామాన్య శబ్ద భావ లక్షణాలతోనే ఉన్నది అని నీకే నాకు అందరికీ స్వయం అనుభవం కదా. ఈ సామాన్య జ్ఞానంతోనే దేహ సంబంధితమైన జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థలను, అన్నమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలలోను, స్థూల, సూక్ష్మ కాణ, మహాకాణ శరీరాలను, నాదబిందు కళలతో ఓంకారము, ప్రణవనాదము అనేక రకాలుగా తాను కేవలం దేని నిమిత్తం? హాయి నిమిత్తమే, శాంతి నిమిత్తమే, మనోశాంతి కావాలని తప్పిస్తున్నాడు. కారణం ఏంటి? దేహధర్మాలను నిర్వర్తించట్లో, తన పని తాను చేసుకోవడంలో అనేక ఆలోచనలు, అనేక వాసనలు, ఒత్తిడి లోనే తనకు తానే పట్టుబురుగు ఏ విధంగా అయితే తన గూట్లో తాను బంధింపబడుతుందో ఆ విధంగా అదే సాలెపురుగు ఏం చేస్తుంది? తన గూట్లో తను బంధింపబడుతుంది. తన నోట్లో వచ్చే జిగురుతోనే గూడు కట్టుకుని ఆ గూడు వచ్చి చివరికి ఆ గూడు కూడా మింగేస్తుంది కావాలంటే. కాబట్టి పట్టుబురుగులాగా జీవిస్తావా, సాలెపురుగులాగా జీవిస్తావా? మనకి ప్రత్యక్ష అనుభవ ప్రమాణమే కదా. నేను ఉన్నాను, కళ రూపంగా ఉన్నాను. ఆ కళ ఎక్కడి నుంచి వచ్చింది? నీళ్ళు వచ్చేసి. నీళ్ళు అంటే శబ్దం నుంచి రాదు కదా, భావం నుంచి వచ్చింది. భావం, శబ్దం రెండు తానే కదా. భావం అంటే ఏంటి? సహజ జ్ఞానమునందు, సహజ జ్ఞాపక శక్తితో, సహజ శబ్ద భావంతో ఈ అనుకునేవాడు ఆ తెలివినందున్నటువంటి తన చైతన్య శక్తి బహిర్గతమై వ్యక్తావ్యక్తంగా. వ్యక్తావ్యక్తంగా అంటే ఏంటి ఇక్కడ అర్థం? పరమాణు రూపంగా శరీరం ఉంది, అందరికీ సర్వాంగీకారమే. ఆ పరమాణువు ఆకాశరహితంగా లేవు కదా. ఆకాశం నందు పరమాణువులు, పరమాణువులకి ఆకాశ సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. అంత మాత్రం పరమాణువులాగా ముక్కలు ముక్కలు అవటం, వాటికి అవి కలవటం, అవన్నీ సమూహంగా అన్ని మొత్తం కలిపి అనేక ఆకృతులతో స్థూలమైనటువంటి పదార్థాలుగా, అంటే పర్వతం అన్ని రకాలుగా, గెలాక్సీ వీటిగా సూక్ష్మ పదార్థంతో ఉంటూ అదంతా పదార్థమే. దేహం పదార్థం. దేహ సంబంధమైన జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, ప్రాణేంద్రియాలు లోపల బయట మధ్య భేదం లేకుండా సర్వ రూపాలతో, సర్వనామాలతో ఉన్నదంతా పదార్థమే. అయినప్పటికీ దేహ పదార్థంగా ఉండు చేత మనము ఈ బోధ వినయ నిమిత్తము బోధ చెప్పినప్పుడు, ఆకలి డబ్బులు తీర్చినప్పుడు దేహ అవసరాలు ఉన్నాయి కాబట్టి ఇది తగ్గం. ప్రతివాడు దేహం అన్నంత మరి ఏమో ఆకలి డబ్బులు తీర్చుకుంటా, బట్ట దానికి సంబంధించినటువంటి దేహానికి కావాల్సిన ఉపయోగించుకోవటం, గూడు కట్టుకోవటం, అలాగే వయసుని బట్టి తోడు
ఆ భార్య పిల్లలు సకుటుంబంతో ఆ గోత్రనామాలతో సంసారం సాగిస్తున్నాడు. ఈ విధంగా ఎవరూ లేరు. ఉన్నా లేకపోయినా ఇప్పుడు అప్రసత్యం. మానవ జాతికి నీ వంశం ఎప్పటి నుంచి ఇలా అంటే ఋషి వస్తూ ఉంటాడు. ఒకళ్ళు ఇంటి పేరు చెప్తారు, అనాది అన్ని రుచిమైంది. అయితే ఇక్కడ ప్రమాణాలు అవసరమా? ప్రత్యక్షమైన దాంట్లో ప్రమాణ ప్రసక్తి అప్రసక్తం. నేను నవ్వుతున్నాను, నాకే తెలుస్తాను కదా, నా నవ్వు నాయనే గమనిస్తున్నాను అనే అనుభవ జ్ఞానంను సాక్షి లక్షణంతో నాకు నేనే బిట్నేస్ ఏంటి? అంతా ఉన్నదంతా సర్వంగా నేనే ఉన్నా కదా, నాకు నేను స్వయం ప్రమాణం అనుభవంతో ఉంది. అక్కడ ప్రమాణ శబ్దం ఎత్తిన ప్రమాణం అక్కర్లేదన్న స్వానుభావగానం మాత్రం స్పష్టంగా నాకే మాత్రమే ఉన్నది.